జంకని అడుగులు, జనం కోసం ఎందాకైనా అనే మనస్తత్వం. 3 పదుల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమమే శ్వాసగా మున్ముందుకు కదిలిన చరిత్ర. అధికార పదవులు ఆమడ దూరంలో ఉన్నా దరిచేరి ఊరించిన తనదైన వ్యక్తిత్వంతో దీటుగా నిలిచిన స్థైర్యం. ఆటుపోట్లు శరామామూలే. రాజకీయ కుట్రలు కుతంత్రాలతో నిరంతర పోరు. పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్నంతా ఏకతాటిపై నిలిపిన జోరు. అధికారం వరించిన 5 ఏళ్లుగా నిత్యం జనం మధ్యనే సాగుతున్న పాలనా సామర్థ్యం. వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ విలక్షణ బాటసారి. పాతిక 30-40 ఏళ్ల నుంచి ఈయన్ను గమనిస్తూ వచ్చిన వారికి ఈ దృశ్యాలు కొత్తేమీ కాదు. మొదటిసారి గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా చుట్టూ జనం కనిపించే దృశ్యాలే. డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవే దృశ్యాలు. మెడికల్ కాలేజీ స్టూడెంటు, అంతకన్నా ముందు PUC విద్యార్థిగా ఉన్నప్పుడు చుట్టూ నలుగురు కనిపించే దృశ్యాలే. అవును, నిజం, జనమే నిజం. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి నమ్మిన జీవన సత్యం, రాజకీయ సత్యం. అధికార పదవుల్లో ఉన్నా లేకున్నా జనాకర్షణను స్వంతం చేసుకున్న వైఎస్ఆర్ 3 పదుల రాజకీయ జీవితాన్ని తడిమితే ఎన్నెన్నో విషయాలు, మరెన్నో విశేషాలు, అన్నీ ప్రజలతో మమేకమైనవే. ఎమ్మెల్యేగా ఉన్న, కొంతకాలం మంత్రిగా పనిచేసిన ఆయన సామాన్య జనం బాధలనే పట్టించుకున్నారు. చట్టాలు చేసిన, కార్యక్రమాలు చేపట్టిన అవి సామాన్యులకు ఏ మేరకు ఉపయోగపడతాయని ఆలోచించారు. హెల్త్ వర్కర్ల ఏర్పాటైన, బళ్లల్లో మధ్యాహ్న భోజన పథకమైన దశాబ్దాల క్రితం ఆయన ఆలోచనల్లో మెదిలినవే. ఈ విషయం ఇప్పుడు వింటే ఔరా అనిపించకపోదు. ఓట్ల వరకే సామాన్యులు, ఆ తర్వాతంతా పెద్దలతో రాసుకుపూసుకు తిరగడమేనన్న రాజకీయాలకు తన డిక్షనరీలో చోటు లేకుండా చేసిన వైఎస్పై ఇప్పుడు సామాన్య జనం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు, కృతజ్ఞతలు ప్రకటిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత నాకు కాళ్ళ ఆపరేషన్ జరిగినది. 2008 వరకు నేను వికలాంగిని. ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను. ఎన్ని జన్మలున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణం తీర్చుకోలేనేమో. రాష్ట్ర రాజకీయ చరిత్రలో, ఆ మాటకొస్తే దేశ రాజకీయ చరిత్రలో ఇంతగా సామాన్య జనంతో మమేకమైన నాయకుడు